అందరికీ నమస్కారం. నేను స్వరూపపట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. హైదరాబాద్ లో ఓ ఘటన జరిగింది. మ్యాథ్స్ సరిగ్గా చేయట్లేదు అని చెప్పి 10th క్లాస్ అబ్బాయిని మ్యాథ్స్ టీచరు గోడ కుర్చీ వేయించారు. అంతే అవమానంగా ఫీల్ అయిపోయి ఆత్మహత్యాయత్నం చేశాడు. చున్నీతో ఉరివేసుకున్నాడు. ప్రస్తుతం అతని పరిస్థితి చాలా క్రిటికల్ గా ఉంది. ఇప్పట్లో ఏమీ చెప్పలేమని డాక్టర్లు చెప్పారు. అయితే మ్యాథ్స్ చేయలేదని గోడ కుర్చీ వేయిస్తే టీచర్ దాన్ని అవమానంగా ఫీల్ అయ్యి చావు దాకా తీసుకువెళ్లడం ఏంటి? ఒక విద్యార్థి పిల్లల ఆలోచన విధానం ఎలా ఉంటుంది? దీనికి తల్లిదండ్రుల బాధ్యత ఎంత? పెంపకంలో లోపమా? ఇలా అనేక విషయాల మీద అనుమానాలు అనేవి తలెత్తుతున్నాయి. ప్రస్తుతం నాతో పాటు పబ్లిక్ స్పీకర్, మోటివేషనల్ స్పీకర్ రజనీ రమా గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే మేడం. చిన్న విషయం మేడం, మీరు నేను మాట్లాడుకోవడానికి గోడ కుర్చీ వేయిస్తే పిల్లాడు ఆత్మహత్య చేసుకుంటాడా, చనిపోతాడా అనిపిస్తుంది. ఎందుకు ఈ రోజుల్లో పిల్లలు ఇది చిన్న విషయాన్నే చావు దాకా తీసుకువెళ్తున్నారు? అంటే చావు అనేదాన్ని అంత చిన్నగా చూస్తున్నారా? జీవితమే వాళ్ళకి పెద్దదిగా కనిపిస్తుందంటారా? వీళ్ళకి సున్నితంగా పెంచడం ఇది ఒక మెయిన్ రీజన్. పిల్లలకి ఏ కష్టం తెలియకుండా, ఏ విషయం పట్ల అవగాహన కలగకుండా వాళ్ళకి సున్నితంగా పెంచుతున్నారు. అంటే మనం ఏం చెప్పాలంటే చాలా కంఫర్ట్ జోన్లో ఉంచుతున్నారు పిల్లల్ని. పిల్లలు పేరేంటి అని అడిగితే కూడా పేరెంట్సే చెప్తారు. పిల్లలు ఏం చదువుతున్నారు అంటే కూడా పక్క నుంచి చెప్పు అంటారు, కానీ వాళ్ళే చెప్తారు. అంటే వాళ్ళకి తగినంత మాటకారితనం నేర్పలేకపోతున్నారు. ఏదన్నా ఒక విషయం వస్తే దాన్ని స్పోర్టివ్గా తీసుకునే విధానం నేర్పలేకపోతున్నారు. అసలు ఏమీ నేర్పరు, అంతా వాళ్ళే చేసేస్తుంటారు. మార్నింగ్ స్కూల్కి వెళ్ళాలంటే వాళ్ళు బుక్స్ సర్దేస్తారు, టిఫిన్ బాక్స్ తీసుకొచ్చి పెట్టేస్తారు, వాటర్ బాటిల్ పెట్టేస్తారు, ఇంకా వీళ్ళేది ఆ బ్యాగ్ మొత్తం వీళ్ళే భుజాన వేసుకుంటారు. వాడు ఇలా నడుస్తూ ఉంటాడు రోడ్డు మీద, అంతే. అరే అతని స్కూల్ బ్యాగ్ అతను పట్టుకొని ఇవ్వండి. స్కూల్ బస్ వరకు 10th క్లాస్కి వచ్చినా సరే స్కూల్ బస్ ఎక్కిస్తున్నారు. సరే ఓకే, ఈ రోజుల్లో సెక్యూరిటీ లేదు బయట, బస్సు వరకన్నా అట్లీస్ట్ మేము ఉంటాము అన్న ఇదితోటి. అంటే వీళ్ళు కూడా అలాగే కంఫర్ట్ జోన్లో ఉంటున్నారు, పిల్లలు కూడా కంఫర్ట్ జోన్లోనే ఉంటున్నారు. ఏ చిన్న విషయాన్ని కూడా స్పోర్టివ్గా తీసుకోలేని అంత సున్నితమైన పరిస్థితిలో పిల్లలు ఉంటున్నారు ఇవాళ రోజున. చూడండి, నేను చూస్తున్నాను, మనం పక్క నుంచి వెళ్తుంటాం కదా, పిల్లలు ఇలా వస్తూ ఉంటారు, మన వైపు చూడరు వాళ్ళు. ఎందుకు అని అంటే మనం ఏదైనా క్వశ్చన్ చేస్తే జవాబు చెప్పలేరు వాళ్ళు. ఎందుకంటే అమ్మా నాన్న చెప్తారు కదా, సింగిల్గా వాళ్ళు ఎదుర్కోలేరు దేన్ని కూడా. మహా అయితే అని వెళ్ళిపోతారు. చక్కగా 2 మాటలు మాట్లాడలేరు వాళ్ళు. ఏం మాట్లాడితే ఏమొస్తుందో, అమ్మ ఏమంటుందో, అమ్మ ఇప్పుడు ఆవిడ ఎదురు వస్తుంది, మనం మాట్లాడితే ఎందులో మనం ఇరుక్కోవాల్సి వస్తుందో, మనం చెప్పలేనేమో జవాబు. అంటే కాన్ఫిడెన్స్ కూడా లేకపోవడం ఇదంతా. ఇలా ఉండటం వల్ల స్కూల్లో ఏ చిన్నది జరిగినా వీళ్ళు ఇన్సల్ట్గా తీసుకుంటున్నారు. ఎందుకంటే అది ఎదుర్కొనే శక్తి వాళ్ళల్లో ఉండట్లేదు. అంటే మేడం, మీరు నేను చదువుకున్నప్పుడు పరిస్థితులు వేరు. మనకు అసలు ఈ అవమానాలు ఇవన్నీ కూడా తెలిసేవి కాదు. టీచర్లు కూడా పిల్లల్ని కొట్టడానికి పెద్దగా భయపడేవాళ్ళు కాదు. ఇప్పుడేంటి దీన్ని కూడా అవమానంగా భరించడం? అంటే జనరేషన్ మార్పు అంటారా? అంతే దాదాపుగా. మాకు చిన్నప్పుడు అంటే నేను ఇక్కడ మలక్పేట స్కూల్లోనే నేను చదువుకున్నాను. అయితే స్పెల్లింగ్స్ అడిగేవారు, క్లాస్ రూమ్లో స్పెల్లింగ్స్ అడిగేవారు. ఇప్పుడు లెసన్ చెప్పేటప్పుడు కొన్ని చదివించేవారు మనతోటి. చూడండి విద్యా విధానం ఎలా ఉండేదంటే, టీచర్ ఒక లెసన్ చెప్పిన తర్వాత ఒక్కొక్క లైన్ ఒక్కొక్కరిని చదవమనేవారు, లేకపోతే 2-3 లైన్స్ చదివించేవారు. ఉన్న టైంని బట్టి అందరితో కొంచెం కొంచెం చదివించాలి కాబట్టి ఒక లైనో 2 లైన్లో చదవగానే నెక్స్ట్ వాళ్ళు ఇంకో లైన్ అందుకుంటారు. అలా అందుకున్నప్పుడు ఎక్కడైనా చదవలేకపోతే ఆపి ఆ స్పెల్లింగ్ని చదివించేవారు. తర్వాత ఏం చేసేవారంటే నెక్స్ట్ క్లాస్ అనుకోండి డిక్టేషన్ చెప్పేవారు. డిక్టేషన్లో ఆ నోట్బుక్స్ మళ్ళీ అక్కడ సబ్మిట్ చేయాలి. ఆ నెక్స్ట్ డే టీచర్ ఇచ్చేవారు మాకు ఎన్ని రాంగ్ అయినాయి, ఎన్ని కరెక్ట్ అయినవి. రాంగ్ అయినవి మళ్ళీ ఇంపోజిషన్ ఇచ్చేవారు. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ అడిగేవారు, ఆ స్పెల్లింగ్ చెప్పమనేవారు టీచర్ అనేవారు. అంటే అందరినీ తల ఒకటి నువ్వు ఇది చెప్పు అందరికీ తల ఒక వర్డ్ ఇచ్చేవారు. ఆ స్పెల్లింగ్ చెప్పగలగాలి. అది చెప్పలేకపోతే ఏం చేసేవారు తెలుసా? ఇప్పుడు 4 days నుంచి నడుస్తుంది, నీకు స్పెల్లింగ్స్ చదువుకొని రండి అని ముందు రోజు చెప్పాము, నువ్వు ఈరోజు ఎందుకు చెప్పలేదు, చెయ్యి ఇటు తిప్పి స్కేల్తో కొట్టేవారు. ఒక్కోసారి ఇట్లా కూడా కొట్టేవారు. ఇటు మండేది. అసలు బెత్తంతో ఎంత గట్టిగా కొట్టేవాళ్ళు మేడం. నేనైతే ఎప్పుడు తినలేదు, కానీ మిగతా వాళ్ళని కొడుతుంటే చూసి దాదాపుగా అనుభవమే ఉంటుంది. ఆ వయసులో తప్పదు కదా, అందరూ తెలివిగల వాళ్ళే ఉండరు, అందరికీ మెమరీ ఉండదు, అందరికీ శ్రద్ధ ఉండదు. ఆడుతూ పాడుతూ చదివేవాళ్ళు కూడా ఉంటారు. నేను అందులోకే వస్తాను, నేను ఆడుతూ పాడుతూనే చదివేదాన్ని. మరి అలాగే ఏదన్నా వేరే విధంగా ఏదైనా తప్పు చేసి అల్లరి చేసినా, పక్క వాళ్ళతో మాట్లాడినా, టీచర్ ఒకసారి హెచ్చరించిన తర్వాత కూడా మళ్ళీ మాట్లాడినా, ఇట్లాంటి మిస్టేక్స్ ఏమైనా చేసినా, స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ ఏదైనా సరే ఇలాంటివి వచ్చినప్పుడు ఏం చేసేవారు తెలుసా?
ఎవరైతే చెప్పలేదో వాళ్ళని నుంచోబెట్టేవారు. నుంచోబెట్టి అమ్మాయి చెప్పకపోతే ఏ అబ్బాయి అయితే ఆ స్పెల్లింగ్ చెప్తాడో ఆ అబ్బాయిని పిలిచి ఈ అమ్మాయిని ముక్కు పట్టుకొని ఈ చెంప ఒకసారి కొట్టించేవారు. అలాగే అబ్బాయి చెప్పకపోతే అమ్మాయితో చేయించేవారు. ఇంకా బెంచ్ మీద నుంచోమనేవారు ఏ చిన్న తేడా వచ్చినా. మరి భయం వేసేదే తప్ప కొంచెం అవమానం అనిపిస్తుంది, ఇన్సల్ట్ అనిపిస్తుంది. కో ఎడ్యుకేషన్ కాబట్టి అబ్బాయిల ముందు మేము ఇట్లా అయింది అని సిగ్గుపడి, ఎందుకు అని అంటే నెక్స్ట్ మళ్ళీ ఆ తప్పు చేయకుండా ఉండటానికి నిజంగానే చేసేవాళ్ళం కాదు. కానీ ఇప్పుడేమవుతుంది, ఏ చిన్నదన్నా అవమానం ఫీల్ అయిపోయి ఆత్మహత్యల దాకా వెళ్ళిపోతున్నారు. ఆ మనస్తత్వ ధోరణి, ఆ పెంపకం ధోరణి మారిపోయింది. టీచర్ గోడ కుర్చీ వేయించారని ఇప్పుడు ఈ అబ్బాయి సూసైడ్ అటెంప్ట్ చేశాడు. ఇక్కడేమో ఇంకొకటి ఆంధ్రప్రదేశ్ లో చూస్తే అన్నమయ్య జిల్లాలో అల్లరి చేయొద్దన్నందుకు టీచర్ మీద అటాక్ చేసి ఆయనకి గుండె నొప్పి వచ్చి చనిపోయేదాకా 9th క్లాస్ పిల్లల పరిస్థితి తీసుకొచ్చారు. ఎలా చూడాలి మేడం? అంటే పిల్లల్లో ఎందుకు ఇంత విపరీత మార్పు ఎక్కువైపోయింది కదా. వాళ్ళకి సహనం అనేది ఏంటో తెలియదు అసలు. పెద్దవాళ్ళు నేర్పరు, ఏదడితే అది ఇచ్చేస్తుంటారు ముందుగానే. దానికోసం వెయిట్ చేయడము, దానికోసం కష్టపడము అలాంటిది ఏమి ఉండదు. పిల్లలు ఏదడితే అది ఇచ్చేయడం, అట్లీస్ట్ ఒక చిన్న కండిషన్ కూడా పెట్టడం లేదు. నువ్వు ఈ రోజున నువ్వు ఈ పని చెయ్యి, పని అంటే చదువు గురించి అవ్వచ్చు, లేదు నువ్వు ఈసారి టెస్ట్లో మంచి మార్క్స్ వస్తే నేను ఇలా అనేది ఏదైనా కండిషన్ పెట్టి వాళ్ళకి ఒక సహనాన్ని, ఎదురు చూసేతనాన్ని అవి ఏమి ఎక్కడ నేర్పుతున్నారు? అలాంటివి పెడితే కనుక వాళ్ళలో సహనం అనేది, ఎదురు చూడటం అంటే సహనమే కదా, సహనం ఉంటేనే ఎదురు చూడగలుగుతారు. అవన్నీ నేర్పాల్సిన పూచి తల్లిదండ్రులది. ఎక్కడా నేర్పట్లేదు. ఆ రోజుల్లో ఏంటంటే చుట్టాలు వచ్చిపోతుండేవారు బాగా. వాళ్ళు వచ్చి ఏదో ఒకటి అనేవారు, తిన్నగా ఉండి వెళ్ళేవారు కాదు. ఇంకా చెప్పాలంటే వాళ్ళు కబుర్లలో మునిగిపోతే పిల్లలు వయసు చూడకుండా పొయ్యి మీద ఏదైనా పెట్టారనుకోండి, అది చూడు అంటారు. ఏం చూడాలో అర్థమయ్యేది కాదు. ఏం చూడాలి, ఏమైంది అని అంటే అది పొంగిందేమో చూడు, కింద పడుతుందేమో చూడు అంటే అప్పుడు ఏం చేయాలి అని అడిగేవాళ్ళం. అప్పుడు పొంగితే ఇట్లా కలుపు అనేవారు. అంటే ఆ రకంగా వాళ్ళకి పని నేర్పేవారు. చుట్టాలు వచ్చారు కాబట్టి అమ్మ వాళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారు కాబట్టి మన అమ్మకు కొంచెం హెల్ప్ చేయాలనే జ్ఞానాన్ని మనకు ఆ విధంగా కలిగించేవారు. ఇంకా ఏది తీసుకున్నా కూడా వాళ్ళకి వాళ్ళ పనుల ద్వారా నేర్పించేవారు ఎక్కువగా. వచ్చిన చుట్టాలు కూడా రాకరాక వచ్చాము, నువ్వు కొంచెం సాయం చేయకూడదా అమ్మకి, లేకపోతే మేము వెళ్ళిపోతాం అమ్మ, రేపే వెళ్ళిపోతాం అంటే అమ్మ వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతారేమో, చుట్టాలు రావడం అంటే సరదా కదా, వాళ్ళు వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతారేమో అని చెప్పి మనం గబగబా వెళ్ళి అమ్మ చెప్పినా ఏదో ఒకటి చేస్తుండేవాళ్ళు. ఇప్పుడు అది అంతా ఉందా చెప్పండి? ఎవరు రారు. ఒకవేళ వచ్చినా ఇంట్లో పెద్దవాళ్ళే చూసుకుంటారు. పిల్లలకి పని చెప్పే స్థితి ఉందా ఇప్పుడు? పెళ్ళిళ్ళైన అమ్మాయిలు కూడా పనులు ఎక్కడ చేస్తున్నారండి? 25 ఏళ్ళు వచ్చిన అమ్మాయిలు చేయరు. పెళ్ళి అవనంత మాత్రాన 30 ఏళ్ళు ఉన్న అమ్మాయి కూడా పెళ్ళి అవనంత మాత్రాన ఏ పని చేయదు. నీకు వయసు ఉంది కదా, పెళ్ళి అవ్వకపోతే నువ్వు చిన్నపిల్లవా? చేయదు, అమ్మ చేయాలి. మంచం ఎక్కి కూర్చుంటే అమ్మ మంచం మీదకి అందించిందని చెప్తుంది అనమాట తర్వాత పెళ్ళి. అంతేగాని నీ వయసు ఏంటి, నువ్వు చదువుకున్న చదువు ఏంటి, సిగ్గులేదా అని అడగాలనిపిస్తుంది అనమాట అమ్మాయిల్ని చూస్తుంటే నాకు. మా అమ్మ అందించేది అనడం ఏంటి? పాతకాలంలో 30 ఏళ్ళు వస్తే మళ్ళీ పిల్లలకు పెళ్ళిళ్ళు చేసే వయసు అనేవారు 30 ఏళ్ళు అంటే. అవునా? 40 ఏళ్ళు వచ్చేవారికి మనవరాళ్ళకి అయిపోయేవాళ్ళు, మనవరాళ్ళు కూడా మెచ్యూర్ అయ్యే స్థితికి వచ్చి ఉండేవారు. మరి ఇప్పుడు 30 ఏళ్ళు వచ్చిన మా అమ్మ నాకు మంచం మీదకి అందిస్తుందంటే తప్పెవరిది? అవును, పేరెంట్స్దే కదా. కాబట్టి పిల్లల్ని కంఫర్ట్ జోన్లో ఉంచడం వల్ల వీళ్ళకి ఏది కూడా అలవాటు పడట్లేదు. సహనం కానీ, ఒక ప్రేమ పంచడం కానీ, ఏదైనా ఒక వస్తువు షేర్ చేసుకోవడం కానీ ఇంట్లో అసలు ఏమీ లేదు. ఈ మధ్య కాలంలో టీనేజ్ లవ్, టీనేజ్ సూసైడ్స్ అనేవి బాగా పెరిగిపోయాయి. ఈ టీనేజ్ పిల్లల్ని పేరెంట్స్ ఎలా హ్యాండిల్ చేయాలంటారు? అది ఒక కత్తి మీద సాము. అది ఒక ఏమంటారంటే తల్లిదండ్రులు వాళ్ళ త్యాగం చేసుకోవాలన్నీ, వాళ్ళ విషయాలని పక్కన పెట్టాలి. ఒకవేళ ఉద్యోగం చేస్తే గబగబా ఉద్యోగానికి వెళ్ళామా ఇంటికి వచ్చామా అనుకోవాలి తప్ప, ఇవాళ నాకు లేట్ అవుతుంది, నాకు మీటింగ్స్ ఉన్నాయి, నాకు లంచ్ పార్టీలు ఉన్నాయి, డిన్నర్ పార్టీలు ఉన్నాయి, గ్రూప్తో కలిసి పలానా దగ్గర మనం వెళ్ళాల్సి ఉంది, ఇవన్నీ చెప్తారు. ఓకే, అవన్నీ ఉంటే ఉండొచ్చు గాక, కానీ ఇటు కూడా మీరు బ్యాలెన్స్ చేసుకోగలగాలి. అది మీ తెలివితేటల మీద ఆధారపడింది. అంతేగాని అవే ఇంపార్టెంట్ అని చెప్పి పిల్లల్ని వదిలేస్తే ఇది మీ లైఫ్, అది ఆఫీస్ లైఫ్. అది ఆఫీస్ వరకు మీరు ఎంత వర్క్ చేసినా అది అంతవరకే ఉంటుంది. ఇక్కడ ఇల్లు అనేది మీ స్వంతం, మీ లైఫ్, మీ భవిష్యత్తు, పిల్లల భవిష్యత్తు. కాబట్టి ఎక్కువగా ఇంటి మీద కాన్సన్ట్రేట్ చేసి పిల్లలకి అన్నీ నేర్పుకోవాలి, అన్నీ మంచిగా చూసుకోవాలి. టీనేజ్ అనేది కత్తి మీద సామని చెప్పాను కదా, ఆ టీనేజ్లోనే అసలైన పరీక్ష తల్లిదండ్రులకు కానీ పిల్లలకు కానీ. చాలా జాగ్రత్తగా పెంచుకోవాలి. ఈ టీనేజ్ మీద మనం చాలా వీడియోలు చేసాము, మళ్ళీ స్పెషల్గా కూడా మాట్లాడుకోవచ్చు.
అయితే ప్రస్తుతానికైతే తల్లిదండ్రులు పిల్లల టీనేజ్లో చాలా అంటే చాలా షార్ప్ మైండ్తో వాళ్ళు ఉండాలి. ఎందుకంటే ఆ వయసులో పిల్లలు రకరకాలుగా ఉంటారు. వాళ్ళు దొంగచాటుగా చేసే పనులు ఎన్నో ఉంటాయి. అవి మనం చూడనట్టే చూస్తూ ఉండాలి. అలా ఎన్నో. మీ ఇంట్లో పిల్లలు ఉన్నారా? అందులోనూ వాళ్ళు టీనేజ్లో ఉన్నారా? అయితే మరీ జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు ఫ్రెండ్స్తో ఎలా ఉంటున్నారు, టీచర్స్తో ఎలా ఉంటున్నారు, ఎలాంటి వీడియోస్ చూస్తున్నారు, ఎవరితో ఏం మాట్లాడుతున్నారు అనే దాని మీద అయితే ఒక కన్నేసి ఉంచండి. ఎందుకంటే రోజులు బాలేవు, పరిస్థితులు అస్సలు బాలేవు. థ్యాంక్ యూ మేడం.